బీజేపీ యొక్క నష్టం జరిగింది. దీన్ని నివారించడానికి నేను అనుకుంటున్నాను ఇప్పుడు పార్లమెంట్ సెషన్ ఇంపార్టెంట్, వాళ్ళ చాలా ఇంపార్టెంట్. అవును, కనుక దీని తర్వాత కూర్చుని మాట్లాడతారు. సెట్ రైట్ కాకపోతే పార్టీ నుంచి బయటకు పంపించేస్తారు పక్కా. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. దే విల్ నాట్ కేర్. అట్లా కేర్ చేసే వాళ్ళు అయితే అధ్యక్షుడి విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకునేవారు కదా. రామచంద్రరావు గారిని ఎందుకు పెడతారు? బీజేపీలో దే విల్ నాట్. యడ్యూరప్పని ఏ విధంగా మనం చూసాము. అలాగే ఏదైతుందో ఆద్వాన్ని మురళీమోహన్ జోషిని ఎట్లా పక్కకు పెట్టిండు మోడీ ఫస్ట్ టైమే. ఇంకప్పటికి గ్రిప్ రాలేదు తనకు. లోక్సభ గెలవచ్చు, సీట్లు అబ్సల్యూట్ మెజార్టీ రావచ్చు, అంతే అగ్రనాయకులను. బీజేపీ ఎదుగుదలలో ఆయన రథయాత్రతోటి ఆద్వానీ కంట్రిబ్యూషన్ ఎంతో కంట్రిబ్యూషన్. మురళీమోహన్ జోషి, రాజ్నాథ్ సింగ్ ఇరిచిపెట్టండి. వాజ్పేయితో కంటే కూడా పార్టీని స్ట్రెంథెన్ చేయడంలో, తిరగడంలో వాజ్పేయి వాగ్దాటి అది. బట్ ఆద్వానీ ఏదైతుందో, కృషి ఏదైతుందో ఎంతో ఉంది. అటువంటి వాళ్ళని పక్కకు పెట్టింది మోడీ. ఏ విధంగా ఉండేది లేదా వాళ్ళు ఇతన్ని ఇదే సైడ్ లైన్లో ఉంచితే కూడా ఇతని ఏదైతుందో మళ్ళీ ఎన్నికల ముందు ఏదైతుందో ఏదో ఒక దారి చూసుకుంటాడు తప్పితే బీజేపీలో ఉంటాడని అయితే నేను అనుకోను. మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్ళే అవకాశం ఉంటే గ్యారంటీ టికెట్ కూడా బీజేపీ ఇస్తుందని కూడా నాకు నమ్మకం లేదు. ఓ, చాలా సీరియస్ గా తీసుకుంటారు అయితే అధిష్టానం ఒక ఉన్న పరిస్థితులను బట్టి. నేను ఎట్లాంటివన్నీ అవును, నా అడ్డా హుజరాబాద్ మనం అనాలి. నేను పార్టీ దగ్గర తెలుసుకుంటా, పార్టీతో అడుగుతాను. నేను 7 సార్లు అక్కడి నుంచి ఎన్నికైనా, నాకు అనుబంధం ఉంది. మీ అందరితోటి ఈ స్థాయికి ఎదిగాను నేను. అవును, నేను ఇంతకాలం మల్కాజిగిరి కొత్త కనుక నేను ఈ కాన్స్టిట్యున్సీ 7 ఉంటే కనుక చూసుకుంటున్నా. ఇక నుంచి నేను వస్తాను, మీకేమైనా ఇబ్బందులు ఉంటే నేను సెటరేట్ చేస్తాను. మాట్లాడే పద్ధతి ఓపిక పట్టండి, మీరు ఓపిక పట్టండి. బట్ వాళ్ళు రెచ్చగొట్టినా మీరు రెచ్చిపోవద్దు. అటువంటిది అసలు ఫైర్ చేసిండు. నేను ఎలా మాట్లాడి ఫైర్ బాగా గట్టిగా ఫైర్, చాలా అంటే చాలా. అయితే అతను ఆ ఫైర్ కూడా ఎందుకు చేశాడంటే సార్, అక్కడి నుంచి పెద్ద ఎత్తున వచ్చారు సార్ నాయకులు అదే ఆ నియోజకవర్గానికి. అంటే ఇంకోటి ఆవేదన అంతా చెప్పడం భావోద్వేగం. ఆయన భావజాలం గాని, ఆయన భర్త గాని లెఫ్ట్ ఐడియాలజీ. అవును, కొంచెం ఆత్మాభిమానం ఎక్కువ. అందుకనే కదా బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చింది. ఇంకోటి చాలా కష్టపడి పైకి వచ్చాడు. ఆర్థికంగా కంఫర్ట్ ఉన్నాడు. పార్టీ నడిపేంత గానీ 100 కోట్లు ఖర్చు పెట్టేంత లేదు. తన బై ఎలక్షన్ కొట్లాడలేకపోయాడు. వాళ్ళు 20-30 ఇచ్చేది కాక అప్పులు ఇచ్చినాయి, కొంతమంది చందాలు ఇచ్చారు, మనం చూసాం. ఆర్థికంగా క్యాష్ ఏం లేదు, ప్రాపర్టీస్ ఉన్నాయి. పిల్లలు లేరు కదా, కొడుకు బిడ్డ వాళ్ళకు ఉంటుంది. అమ్ముకుంటూనే రాజకీయాలు చేయరు కదా. ఇప్పటికే కొన్ని అది చేశాడు. ఏది ఏమైనా కంఫర్ట్గా ఏదైతుందో క్యాష్ కంఫర్ట్ లేడు, అప్పులోనే ఉన్నాడు. బ్యాంకుల అప్పులా, కొన్ని ఎలక్షన్స్లో తీసుకున్న అప్పులతో పార్టీ లైన్లో ఉండమంటారు. లైన్ దాటేది ఉంటే నేను హుజరాబాద్ పోతా, హుజరాబాద్ నాదే అడ్డా అంటే నడవదిగా, ఆ అవకాశం లేదు. నేను 7 సార్లు ఎన్నికైనా. హుజరాబాద్ నాకు వదిలిపెట్టండి, గెలిపించుకునే బాధ్యత నాది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రేపు శాసనసభ ఎన్నిక మొదలు వచ్చింది అనుకుందాం, జమిలీ ఎన్నిక రాకపోతే ఆ సీటు బీజేపీ పార్టీలో కూడా కొడుకు తర్వాత భార్యాభర్తలకు ఇస్తున్నారు కదా. మేనకా గాంధీ కొడుకు, మన యడ్యూరప్ప కొడుకు, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. మాధవరావు సింధియా తల్లి విజయ సింధియా వాళ్ళ బిడ్డ వచ్చి రాజస్థాన్ చీఫ్ మినిస్టర్ అయింది కదా. ఆమె కూడా 2 ఉండరు కదా ఎంపీలుగా, రాజస్థాన్ మధ్యప్రదేశ్ నుంచి. మాధవరావు సింధియా తల్లి ఉన్ను వాళ్ళ కూతురు కూడా ఉండే కదా. సింధియా అంటేనేమో కాంగ్రెస్ పార్టీలో ఉండే. ఇప్పుడు మంత్రి ఉన్నాడు కదా సింధియా కొడుకు, వాళ్ళ మేనత్తనే ఎంపీ ఉంది కదా, లోక్సభ ఉంది కదా. లోక్సభనే ఎమ్మెల్యేనా మళ్ళీ ఇప్పుడు ఆమె చీఫ్ మినిస్టర్ చేయలేదు. మన తెలంగాణలో కూడా అటువంటి అట్లా ఏదైతుందో ఆయన అనుకుంటే మళ్ళా లోక్సభ చేస్తా అనుకుంటే పార్టీ మే రిక్వెస్ట్ చేస్తే ఆయన వైఫ్ కానీ ఆయన సన్న బిడ్డన ఎవరికంటే వాళ్ళకి సీట్ వస్తుంది. దాంట్లో ఏమో అనుమానం లేదు. కానీ తోక ముడుచుకొని కూర్చోకపోతే కష్టం. ఈ పత్రికలకు పోవడము, ఈ ఫాలోవర్స్ అదుపులో పెట్టుకోకపోతే పార్టీలో డిసిప్లిన్ యాక్షన్ తీసుకుంటది.
ఆయనకు అధ్యక్ష పదవో ఎన్నికల లోపట మంత్రి రాకపోతే ఆయన బయటకు రావచ్చు. ఒక బీసీ అనే ఒక మూమెంటం స్టార్ట్ అవుతుంది కదా, ఆయన ఒక పార్టీ పెట్టి ఏదైతుందో 5, 6 ఎవరితో అప్పుడు ఎవరు అడ్వాంటేజ్ అంటే వాళ్ళతో వెళ్ళేసి బీఆర్ఎస్ ఏమైనా శత్రువు ఆయనకు పోవద్దని ఏమన్నా ఉందా వల్ల? కాంగ్రెస్ ఏమన్నా అద్దంటది ఆయన, బీఆర్ఎస్ కూడా ఆయన తీసుకుంటానికి వెనకపోదు. కానీ మెడబెట్టి బయటకు గెంటిన తర్వాత మళ్ళీ వెళ్ళే అవకాశం ఉంటుంది సార్ ఎందరిని గెంటింది, ఎందరిని తీసుకున్నారు అంతేలేండి.